తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి. సో రేపటి నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటున్నారు. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల నీటి ఎద్దడి వచ్చేసింది. ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల పరిస్థితి ఏంటి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఓటు యు. రైట్ విజయ చంద్రిక, టెంపరేచర్ టాప్ లేపుతుంది. భానుడి భగభగలకు భాగ్యనగర వాసులు అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. సో ఇప్పటికే గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నమోదవుతుంది. గరిష్టంగా చూసుకుంటే ఇటు తెలంగాణలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత, కనిష్టంగా చూసుకుంటే దాదాపు 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రేపటి నుంచి వడగాల్పులతో పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు కూడా ఏదైతే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్ల మీదకు రావాలంటేనే నగరవాసులు జంకుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇప్పటికీ ఇటు పర్యాటక ప్రాంతాలు కానివ్వండి, రద్దీగా ఉండేటటువంటి రోడ్డు మార్గాలు కానివ్వండి, పూర్తిగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3-4 గంటల వరకు పూర్తిగా బోసిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఐటీ క్యారిడార్ లో ఉన్నాము. మనం చూడొచ్చు ట్రాఫిక్ ఎంత తగ్గింది అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడు ట్రాఫిక్ పద్మవ్యూహంలో ట్రాఫిక్ రద్దీలో ఉండేటటువంటి ఐటీ క్యారిడార్ ఇటు హైటెక్ సిటీ కానివ్వండి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కొండాపూర్, ఆఫీస్పేట్ మార్గాల్లో ఇక రోడ్డు మీదకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక రానున్న రోజుల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు తెలంగాణలో 15 జిల్లాలకు ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఇక హైదరాబాద్ తో పాటు మొత్తం కూడా ఇక మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఇక ఇవాటి నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరుగుతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రజలు మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దు. బయటికి వెళ్ళినప్పుడు ఏదైతే కొంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు నుంచి మరో వారం రోజుల పాటు ఎండ వేడిమి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. పెరుగుతున్నటువంటి ఎండల తీవ్రతతో ప్రజలైతే అల్లాడిపోతున్నాడు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో మన సిచ్యువేషన్ చూసాము. మొత్తం కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లన్నీ కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి. ఇక పర్యాటక ప్రాంతాల దగ్గర కూడా సాయంత్రం 6 గంటల తర్వాతే ఎవరైనా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజు నుంచి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇటు హైదరాబాద్కి కూడా ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు విజయ చంద్రిక.